నమస్తే, దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. మేడం, రీసెంట్గా ఒక వీడియో చూసాను నేను, ఇన్స్టాలో అలా వైరల్ అయింది. ఒక చిన్న పాప 2 ఏళ్ళు ఉంటుంది, కిటికీ పట్టుకొని ఏడుస్తుంది వాళ్ళ మమ్మీ కోసం. వాళ్ళ అమ్మ వర్క్ వెళ్ళింది, అమ్మ మమ్మీ లేదని ఏడుస్తుంటే మనకు అలవాటు కదా, కమెంట్ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో వేల కమెంట్స్ కంప్లీట్గా ఏమున్నాయంటే వాళ్ళ అమ్మని అడ్రస్ చేస్తూ ఉన్నాయి. కొందరు అంటారు, అందుకే నేను నా పిల్లల్ని వదిలేసి నేను వర్క్ వెళ్ళను, కెరియర్ త్యాగం చేశానన్నది ఆమె వాదన. ఇంకోళ్ళు వీళ్ళకి బిడ్డ కంటే కెరియర్ ఇంపార్టెంటా, ఆడవాళ్ళు ఇట్లా తయారయ్యారని కొందరు, అసలు తల్లేనా ఎందుకు కనింది అనేవాళ్ళు కొందరు. ఇన్ని సందిగ్ధాల మధ్య నాకేమనిపించిందంటే, ఆ తల్లికి ఎంత పెయిన్ ఉందో, ఆ తల్లి బయటికి వెళ్తుంది ఆ బిడ్డ కోసమేమో, ఒకవేళ సింగిల్ మదరో లేకపోతే కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉందో, ఇలా ఎందుకు మనుషులు ఆలోచించలేరు? ఒక లేడీ బయటికి వెళ్ళి వర్క్ చేస్తుంది అనగానే ఫస్ట్ ఆమెను నెగిటివ్గా ఎందుకు ప్రచారం చేస్తారు? అదే పాప తండ్రి కోసం ఏడిస్తే అలా మాట్లాడరు. ఒక తల్లి విషయంలో అంటే ఎందుకు ఆడవాళ్ళు అంటేనే ఆ చులకన అనిపించింది. ఖచ్చితంగా బాగా ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ వింటుంటే నరేషన్లోనే నాకు ఎంత బాధేసిందో. మన సమాజంలో ఒక నానుడి ఉంది, ఆడదానికి ఆడదే శత్రువు అని. అది నాకు చెప్పాలని అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే అద్భుతమైన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనకి సపోర్ట్ చేసేవాళ్ళు, మనల్ని మోటివేట్ చేసేవాళ్ళు నా జీవితంలో అలా బోలెడు మంది ఉన్నారు. అంటే నేను ఈరోజు ఇంత చిన్న షార్ట్ పీరియడ్లో, అంటే డ్రామా తర్వాత నేను ఇక్కడ కూర్చున్నాను అంటే అమేజింగ్ విమెన్, ఎస్పెషల్లీ నా పక్కనున్న నా ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, నా ఫ్యామిలీ అవ్వనివ్వండి, నా ఫస్ట్ ఫ్యామిలీ అవ్వనివ్వండి, నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్, నా సిస్టర్స్, ఎంత పుష్ అంటే అన్బిలీవబుల్. సో నేను అందరి ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడలేం. కానీ ఆ నెగటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళల్లో వాళ్ళు పెట్టే విధానము, వాళ్ళు కూడా ఏదో పెయిన్లో ఉంటారు. యునో, అకార్డింగ్ టు సైకాలజీ, హర్ట్ఫుల్ పీపుల్ విల్ హర్ట్ మోర్. వెన్ దే గెట్ హర్ట్ మోర్ ఇన్ దేర్ లైఫ్స్, దే వాంట్ టు షో దట్ హర్ట్ ఇచ్చి వేరే వాళ్ళకు పెయిన్ ఇవ్వడానికి ఇష్టపడతారు. ఇష్టపడటం కాదు, వాళ్ళు చేస్తారు. ఎందుకు మేడం అంటే, వాళ్ళు హర్ట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని వాళ్ళు హర్ట్ చేయలేకపోవచ్చు, వాళ్ళకి రివెంజ్ తీర్చుకోవడానికి ఆ శక్తి సరిపోకపోవచ్చు, పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. వాళ్ళకు కూడా తెలీదు, బ్రెయిన్ వైరింగ్ అట్లా అయ్యి ఒక సందర్భం వచ్చినప్పుడు అలా ఒకసారి అనేస్తే ఎవరిని అంటున్నామో అక్కడ ఆ సందర్భం మనం అవసరమా, మనకు తెలియని దాన్ని కూడా మాట్లాడేసి అసందర్భంగా ప్రేలాపించి వాళ్ళను వాళ్ళు కన్సోల్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని ఒక పదంలో చెప్పాలంటే రాక్షసానందం. అయితే వాంటెడ్గా చేసే వాళ్ళకంటే అంటే వాళ్ళకి తెలీదు, ఇన్వాలంటరీగా వచ్చేస్తుంది ఆ ప్రిక్ మూమెంట్. ఎందుకంటే వాళ్ళు హర్ట్ అయ్యి వాళ్ళు డ్రామాలో ఏదో ఒక విధంగా, ఇది కాదు వాళ్ళు జాబ్ చేయలేకపోయి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే వాళ్ళు వదిలికేసుకోవాల్సి ఉండొచ్చు, వాళ్ళకి ఆపర్చునిటీ ఉన్నాక కూడా అలౌ చేసి ఉండకపోవచ్చు. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ సైకాలజికల్ ఇష్యూ. మీరు ఒక్కొక్క పర్సన్ని ఒక్కొక్కళ్ళతో మాట్లాడితే ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. వాళ్ళు ఇట్లా ర్యాండమ్గా పెట్టరు. అందుకనే ఎప్పుడైతే నెగటివ్గా వాళ్ళు థాట్ వచ్చిందో దాన్ని క్యాచ్ యువర్ సెల్ఫ్ అంటాం. వెన్ యూ క్యాచ్ యువర్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ గుడ్ పర్సన్, ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు కూడా అలా ఎవరినన్నా నెగటివ్గా కమెంట్ చేస్తున్నారా, కాన్షియస్ అవ్వండి. ట్రై టు రీవైర్ యువర్ ప్యాటర్న్స్. యూ విల్ హ్యావ్ అ థెరపీస్. ఎందుకు మేడం మరి ఇది అంటే, ఫర్ యువర్ బెటర్మెంట్. బికాస్ నువ్వు ఒక మనిషిని అన్నప్పుడు నువ్వు ఒక కర్మను అట్రాక్ట్ చేస్తున్నావు. ఆ నెగిటివ్ నీకు కొడుతుంది. మీరు ఒక పదం అన్నారు, ఆ అమ్మ ఆ పిల్లను వదిలేసి పోయినప్పుడు ఎంత ఆవేదన పడుతుందో ప్రపంచంలో ఏ తల్లి ఎక్స్పీరియన్స్ అవ్వదు. ఆ బయటికి వెళ్ళేటప్పుడు, ఆ త్వరగా బయలుదేరేటప్పుడు అక్కడ ఒక కమిట్మెంట్ ఉండొచ్చు, ఆఫీస్ లాస్ట్ డే ఉండొచ్చు, ఆ మనీ వాళ్ళకి ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే కష్టమై ఉండొచ్చు, ఎన్నో అవకతవకలు. ఈరోజు నేను మీ ముందు ఇలా ఇంటర్వ్యూ చేస్తుంటే ఎవరైనా అనుకొని ఉండొచ్చు, అయ్యో ఇంత త్వరగా బాగానే వచ్చింది అని. కానీ నేను
ఈరోజు మార్నింగ్ కాదు, ఒక 1 వీక్ నుంచి మీరు ఈ ప్లానింగ్ చేస్తున్నప్పుడు నేను ఫైట్ చేసింది, నేను ఏడ్చింది రాత్రుళ్ళు పగళ్ళు. ఈరోజు నేను బయటకి నా కూతురుతో ఈరోజు ఫస్ట్ టైం నేను శారీ కట్టుకొని, అంటే డ్రెస్సులు ఒక ఈ మాత్రం అన్నా బయటకు వచ్చాను అని అన్నప్పుడు ఆ దుఃఖము ఒక 100,000 రెట్లు అనుభవించింది. ఏ ఒక్కరికి నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలియదు. ఆల్ దిస్ 1 వీక్ ఆర్ ఈరోజు కార్లో నన్ను మీ డ్రైవర్ పిక్ చేసుకొని వచ్చేటప్పుడు కూడా అతనికి తెలుసు నేను ఎంత ఏడ్చాను కార్లో అనేది. బట్ వాట్ దే కెన్ సీ ఈస్ ఓన్లీ దిస్ ఇంటర్వ్యూ. అండ్ కొన్ని మంది దే మైట్ రైట్ ఎవరు రమ్మన్నారు, అవసరమా, బోర్డ్ ఇలా పెట్టచ్చు. కానీ అందులో ఒకరో ఇద్దరు కూడా గుడ్ మ్యామ్, అమ్మ వచ్చావు రా మా కోసము అని పెట్టిన 100,000 మెసేజ్లు నా చెవుల్లో, నా మనస్సులో నా బాధ్యతను గుర్తు చేశాయి. వాళ్ళకి అది కనిపించింది, నాకు ఇది కనిపించింది. నేను ఏది ముందుకెళ్ళాలి, నేను పాజిటివ్ చేసుకొని వెళ్ళే నా 100 వీడియోలు చూడండి మీరు. ఒక్క వర్డ్ అన్నా ఎవరి గురించైనా ఏదైనా నెగటివ్గా నేను మాట్లాడలేను. ఉండదు. అదే నా స్ట్రెంగ్త్, అదే నా వీక్నెస్. ఐ కాంట్ ఈవెన్ డినై లవ్. అంటే మీరు ప్రేమగా నన్ను 10 సార్లు పిలిచారు, 11వ మిమ్మల్ని హర్ట్ చేయడానికి నాకు ధైర్యం సరిపోలా. లాస్ట్కి నాకు పాపిలా అయినప్పుడు చాలామంది ఫుడ్ నేను అన్నిసార్లు అన్నం, కానీ చాలా పెడుతుంటే కూడా తింటే వాళ్ళే అనుకున్నారంట, అయ్యో పాపం ఆమె నో అని కూడా చెప్తలేదు. ఎందుకు అంటే ఆ ప్రేమను కూడా నేను నో చెప్పలేను. అలాంటిది ఒక మనిషి ఏమండర్గో అవుతుందో తెలియకుండా తన కూతుర్ని తను వదిలిపెట్టి పోతే ఎంత నరకం అనుభవిస్తుందో, అయ్యో ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో అని ఏ ఒక్క తల్లి పెట్టలేకపోయిందంటే మనం తల్లుల్లాగా ఉంటున్నామా? ఇంకొక బిడ్డను అర్థం చేసుకున్నావు, కానీ తల్లిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బిడ్డను అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా, కానీ తల్లిని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తల్లికి మీ ఎనర్జీ మొత్తం వెళ్తుంది. అప్పుడు ఆ పాపని హీల్ చేస్తుంది ఆ తల్లి. ఆ తల్లికి ఎనర్జీ. ఈరోజు నా వ్యూవర్స్ పెట్టిన మెసేజెస్, వాళ్ళు నేను బయట ఎక్కడ కనిస్తే వచ్చి అలుముకొని నన్ను హగ్ చేసుకుని వాళ్ళు చెప్పిన సపోర్ట్ నన్ను హీల్ చేసి ఈరోజు మీ ముందు నిలబెట్టింది. ఆ ఎనర్జీ, సో దట్ ఎనర్జీ మ్యాటర్స్. సో ట్రై టు బి వెరీ 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 సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సోల్స్. మీ బ్యూటిఫుల్ మెసేజ్, మీ బ్యూటిఫుల్ థాట్, ఆలోచనే అరే ఆ అమ్మకి ఎంత కష్టం, ఒక్క మాట అనండి, యూనివర్స్ అట్లా తీసుకెళ్ళి చేరుస్తుంది ఆ అమ్మకి. సో కాబట్టికే మీరు చెప్పారు, అదే జెంట్స్ పోతే ఏమనరు, వదిలేసిపోతే రోజులకు రోజులు వెళ్తారు వాళ్ళు టూర్స్, ఏమనరు. అంతకంటే ఓ రవ్వ ఎక్కువ సంపాదించిన లేడీ పోతే కూడా అంటారు, తల్లి అన్నన్ని రోజులు వదిలేసిపోతుందా అని. మళ్ళీ కొట్లాట వస్తుంది, మదర్స్ డేకి ఎందుకు అంత గొప్పతనో, ఫాదర్స్ డేకి ఎందుకు లేదు అని. ఒక్కసారి మీ వేసే క్వశ్చన్స్కి మీరే ఆన్సర్లు ఎతకండి, అప్పుడే మీ దగ్గరకి ఆన్సర్లు వస్తాయి. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయింది నాకు లైఫ్లో. పడుకుంటే అక్కడ ఎక్కువ మంది మాట్లాడుతున్నా, లేకపోతే లేడీస్ టీవీ పెట్టుకున్నా ఏమంటారు, పడుకున్నాడు పెట్టకు, డిస్టర్బ్ చేయకు అంటారు. ఆ తల్లి సంపాదిస్తుండొచ్చు, సంపాదించకపోతుండొచ్చు. అదే ఒక లేడీ అక్కడే పడుకున్నా, అక్కడే ఆ ఒక మగవాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు గట్టిగా మాట్లాడుతుంటారు. ఆడవాళ్ళు కూడా టీవీలు పెడతారు. అంత ఇన్సెన్సిటివ్ టువర్డ్స్ జెండర్ ఎందుకు? అంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఎందుకు? ఆ చేసేవాళ్ళు ఎవరు తెలుస్తా? స్త్రీలే. ఒక్కసారి నిజంగా స్త్రీ అనిపించుకోవాలి, నిజంగా ఆడవాళ్ళకి పెద్ద ఫేవర్ ఏం చేయొద్దు. ప్రతి ఆడవాళ్ళు ఏమైతే అండర్గో అవుతున్నారో మీరు వాళ్ళకు ఒక హీలింగ్ మెసేజ్ పంపించండి. ప్రతి ఒక్కళ్ళకి ఆ శక్తి కనుక అద్భుతంగా మారితే ప్రపంచంలో అసలు ఆ పవర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జరుగుతున్న అరాచకాలను కూడా వైఫై లాగా ఆ స్త్రీ అమ్మ ఎలా అయితే ఆదిశక్తి మొత్తం ఇట్లా పెడితే ఆవిడ శక్తిని ఎలా కనిపించదో అలా మాత్రం హీల్ చేస్తుంది. అంటే నేచర్లో జరిగే అరాచకాలకు కూడా అడ్డు తెరబట్టడం అయితే జరుగుతుంది. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, చాలా పవర్ ఉంటుందమ్మా స్త్రీకి. ఒక ప్రాణికి జన్మనీయగలిగిన స్త్రీ, ఒక మనిషిని హీల్ చేయగలిగిన స్త్రీ. ఎందుకు మేడం మీరు స్త్రీని ఇంత బాగా పొగుడుతున్నారంటే, భార్య చనిపోతే పిల్లలకి ఏమైనా భార్య చనిపోతే భర్త ఉండలేడు. కానీ
పిల్లలు ఉన్నా కూడా ఆయన ఇలా అయిపోతాడు, డిపెండెంట్ ఉంటాడు. అదే భార్య మాత్రం భర్తకి ఏమన్నా అయిపోయినా మొండిగా అని కాదు, బాధ్యత తన పిల్లలకి ఏమవుతుందో అని మొండి ధైర్యం చేసుకొని బ్రతుకుతుంది. సో మనము ఆ ఒక్క చిన్న స్త్రీని అని గౌరవించడం ఒక్కటి నేర్చుకొని, తల్లి కానీ ఆడది కానీ అమ్మ కానీ చెల్ల కానీ ఎవరికైనా స్త్రీని గౌరవించడం ఫస్ట్ నేర్చుకున్నట్టయితే మనం ఖచ్చితంగా ఈ దేశం అనుకోనియండి ప్రతి ఒక్కళ్ళకి అభివృద్ధి అయితే చెందుతుంది. ఆలోచన విధానం, వాళ్ళ ఇల్లు వాళ్ళ పిల్లలు సమృద్ధిగా ఉంటారు అనేది నేను అనుకుంటున్నాను. అవే ఫ్రమ్ రాతలు మనం ఏం చేయలేము. ఈరోజు మా పాపకి ఎందుకు జరిగింది అంటే నేను ఎవరిని క్వశ్చన్ చేయాలి? దేవుడిని క్వశ్చన్ చేసే అంత మన దగ్గర లేదు. అంత అందమైన పిల్ల దేవుడికి కూడా నచ్చిందేమో. నువ్వెందుకు పెంచావు అంత బాగా నన్ను క్వశ్చన్ చేశారు. నువ్వు మంచి పండు తెంపుకుంటావా పిచ్చి పండు తెంపుకుంటావా అని క్వశ్చన్ అడిగారు నన్ను. అలాంటి లాజిక్లకు నా దగ్గర ఆన్సర్ లేదు, కానీ ఖచ్చితంగా ఒక అందమైన అమ్మాయిని, అందమైన మనసున్న అమ్మాయిని మాత్రం పెంచాను నేను అని మాత్రం ఖచ్చితంగా గర్వపడుతున్నాను. నేను ఎన్ని రోజులు నేను చెప్పాను ఇందాక ఇంటర్వ్యూలో కూడా, నేను దేవకి అనుకున్నాను, నా కూతురు అనుకున్నాను, కానీ యశోద అని మొన్నే తెలిసింది నా బిడ్డను దేవుడే తీసుకెళ్ళాడు అని. ఖచ్చితంగా ఈరోజు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న నా కూతురు ఖచ్చితంగా సంతోషపడుతుంది. మా అమ్మ ఇలాగే కావాలి ఉండాలి, నా పాప కోసము, నా వ్యూవర్స్ కోసము, అందరి స్త్రీలు చాలా స్ట్రాంగ్గా మంచి మనసున్న వాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ ప్రతి వర్డ్, ప్రతి వీడియో ఎన్నో వేల మంది మహిళలకి సొల్యూషన్ కంటే ఎక్కువ ముందు ఫస్ట్ వాళ్ళకి సాంత్వన, ఒక ఓదార్పు, ఎవరు గుర్తించలేనిది కనీసం ఒకళ్ళు మన గురించి మాట్లాడి మన కోసం ఆలోచించారు అన్న ఓదార్పు అయితే తప్పకుండా ఫస్ట్ కలిగే ఫీలింగ్ అది. సో ఇంత బాధలో కూడా మీరు అందరి కోసం మాట్లాడుతున్నారు, దానికి నిజంగా అప్రిషియేట్ చేయాలి. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా.